పెట్టినప్పుడు మరి వీళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, అమరావతి రాజధాని ఒప్పుకుంటానికి అని చెప్పారు కదా పెద్ద మనుషులు అందరూ వచ్చి. మరి దాని మీద నిలబడ్డారా? శాసనసభకు వచ్చి మాట్లాడారా? ఎట్లా శాసనసభకు రావట్లేదు, సరే వదిలేసండి. రాకపోయినప్పుడు దానికి ఓకే అన్నారా? లేదు కదా. మళ్ళా అది ప్రపోజల్ అయినటువంటి రెండో రోజున బెంగళూరు నుంచి వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, ఏదో పేరు చెప్పారు మావిగాన. మరి ఏడు పెద్ద మనుషులేనో అక్కడ లోక్సభలో కూర్చుని మేము వ్యతిరేకమన్నారు, రాజ్యసభలో వ్యతిరేకమన్నారు. ఏం మాట మీద నిలబడినట్టు? ఇంకొక స్లోగన్ ఉంది కదా, అన్న మాట ఇస్తే తప్పుడు, అన్న మాట మీద నిలబడతాడు, మడం తెప్పుడు, మాట తప్పడని. ఏంటి మరి వీళ్ళకి? ఏంటి వీళ్ళ మాట ఏంటి? వీళ్ళ మడం తిప్పుడు ఏంటి? వీళ్ళు తిప్పినట్ట కానట్ట, మాట ఇచ్చినట్ట లేనట్ట? అసలు వాళ్ళ స్టాండ్ ఏంటి? వీళ్ళ ప్రజలకు అది అర్థం కావట్లా. ముందు ఇప్పుడు స్పష్టంగా చెప్పండి, ఎస్ మేము 3 రాజధానులు కట్టుబడినాం, నేను మొగధీరుణ్ణి వాళ్ళు చెప్తారు కదా, మావాడు మొగాడు, మీరందరూ ఏదో కలిసి వచ్చారు. ఏంటంటే ఏదైనా మీరు చెప్పదలుచుకుంది ఏంటో, మీ ఒపీనియన్ ఏంటో స్పష్టంగా ఉండాలి కదా. అసలు మీలోనే అస్పష్టత. ఈ మావుగన్లు ఏంటో, ఇంకొకటి గుంగు గన్లు, ఇంకొక గన్లు అంటే ఒక విచిత్రం. అసలు అది ఆ పదాలు విచిత్రం. పాపం వాళ్ళకి ఏదో పేపర్ ఉంది కాబట్టి నిన్నంతా రాశారు, విపరీతంగా అంటే అసలు రాష్ట్ర ప్రజలందరూ కూడా జయ ద్వానాలు పలుకుతున్నారంట దానికి. అట్లాగే వీళ్ళకి పొద్దున్నే వాళ్ళ సాక్షి ఛానల్లో పెద్ద మనిషి కూర్చుంటాడు, ఆ పెద్ద మనిషి చెప్తాడు అసలు మీడియా అంతా అల్లా కల్లోలం అయిపోతుంది జగన్ గారు తీసుకున్నారు నిర్ణయానికి. అసలు ఆయన చెప్పండి, ఆ పెద్ద మనిషిని పోయి అని, సీనియర్ జర్నలిస్ట్ కదా దేశంలో, నేనే సీనియర్ని అని పొద్దున్నే మొదలు పెడతాడు కదా. అసలు ఏంటి అలా ఒక రాజధాని అంటే ఎట్లా పెడతారు, రాజధాని ఎట్లా ఫిక్స్ చేస్తారు అనేది లేకుండా రాష్ట్రంలో అసెంబ్లీ నుంచి తీసేదాకా రాజధానా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ వే? అంటే ఒక స్పష్టత లేని, ఒక అస్పష్టంగా మాట్లాడేటటువంటి ఒక నాయకుడిని ఎట్లా రాజకీయ నాయకుడు అంటారు? ఎట్లా నాయకుడు అంటారు? ఒకసారి తెలుసుకోవాలి కదా వాళ్ళు. నిండా తప్పో ఒప్పో రాజకీయాలు ఎలా అందరూ డబ్బులు ఉన్నవాడు పార్టీ పెడుతున్నాడు, ఓకే రైట్, వస్తున్నారు. అండ్ ఏదో ఒకటి అందులో మీరు మామూలు కాదు కదా. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి రాష్ట్రానికి, గతంలో పార్లమెంటేరియన్ చేసినటువంటి వ్యక్తి రాష్ట్రానికి చట్టం ఊరికనే చేస్తారా? పార్లమెంట్లో కుదురుతుందా? ఏది పడితే చేసేస్తారా? ఇవాళ మీరు చేశారు, రేపు నేను వస్తే నేను చేయలేనా అంటాడు. అంటే అలా మాట్లాడే మాటకి ఒక విలువ ఉండాలి కదా. ఎట్లా పడితే అట్లా చట్టాలు ఎట్లా చేస్తారండి? పార్లమెంట్లో చట్టం చేయటం మామూలు విషయమా? అందులో ఇవాళ చేసిందంటే మనం ఆల్రెడీ ఉన్న చట్టానికి పేరు యాడ్ చేసామంతే. ఆ అవకాశం ఉంది కాబట్టి చేసేసారు తప్పితే పార్లమెంట్లో ఏదో ఇక్కడ ఏదో ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ ఏం చేయలేదు. అట్లేం ఉండదు. వీళ్ళకిలాగా మనకు అధికారం ఉంటే ఏమైనా చెట్టు ఏదైనా పగల కొట్టచ్చు, ఎవరినైనా కొట్టచ్చు అనే నిదానం కాదు కదా ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో ఏమి చేయాలన్నా ఒక క్లారిటీ ఉండాలి. ఆ ఏమి లేకుండా ఎట్లా చేస్తారు?